ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, కొంతకాలం ఎంతో మంచిగా ఉండి ఎంతో భక్తి ప్రబుద్ధులతో కాలం గడిపినా బయటికి పోతూనే మేము ఎందువల్ల మారిపోతున్నాం? ఇంతకాలం ఉండి చేసింది గ్రహించింది ఏమైపోతుంది? ఇక్కడున్న భక్తి ప్రబుద్ధులు బయటికి పోగానే మాలో ఎందుకు లోపిస్తున్నాయి? బయట వాతావరణ ప్రభావమా? బాబా, ఈ రకమైన భావం చాలా పొరపాటు. నీవు చెప్పుకుంటున్న భక్తి శ్రద్ధలు నిజమైనవి, సహజమైనవి కావు. అవి కేవలం కల్పితమైనవి, కృత్రిమమైనవి, ప్లాస్టిక్ పువ్వుల వంటివి. అంతా షో మాత్రమే. భగవంతుడు ఈ పై ఆకర్షణను చూడడు. ఆయన చూసేది ఆంతర్యం. భక్తి శ్రద్ధలు నిజంగా ఉంటే వాటిలో ఎట్టి మార్పు రాదు. నీవు వాతావరణ ప్రభావం వల్ల భక్తి శ్రద్ధలలో మార్పు వచ్చిందంటున్నావు. ఇది శుద్ధ తప్పు. వాతావరణం ఏమీ చేయలేదు. మీలోనే దోషమున్నది. మీలో ప్రగాఢ విశ్వాసం లేదు. అంతర్గతంగా విషబీజాలు ఉన్నాయి. అవి ఇక్కడ ఉన్నంత వరకు అణిగి ఉండి ఇక్కడ నుండి వెళుతూనే మొలకెత్తాయి. దానికి వాతావరణం తోడ్పడింది అంతే. కొడైకెనాల్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుందని నీకు తెలుసు. కనుక ఇక్కడ వచ్చేటప్పుడు నీవు ఉన్ని దుప్పట్లు, శాలువా, స్వెట్టర్లు నీ వెంట తెచ్చుకోవాలి. అవునా? అలాగే డ్యూటీ అనే దుప్పటి, డివోషన్ అనే శాలువా, డిసిప్లిన్ అనే స్వెటరు నీకు ఉన్నప్పుడు బయట వాతావరణంలోని అవిశ్వాస, అవినయ, అలక్ష్య, అహంకారం అనే పెనుగాలు, చలిగాలు నీ విశ్వాసాన్ని, నీ భగవత్ ప్రేమను కదిలించలేవు. నిన్ను నీవే రక్షించుకోవాలి, కానీ వాతావరణాన్ని నిందించి ప్రయోజనం లేదు. సద్గుణాలు, సదాలోచనలు, సచ్చింతనలు నీలో ఉంటే నీ భక్తికి ఏ మార్పులు, చేర్పులు, కూర్పులు ఉండవు. సాయిరామ్.